హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 4-5 రోజులు పైనే అవుతుందండి వీడియోస్ అయితే పెట్టలేదు కదా నేను. మా అత్తయ్య మామయ్య అయితే ఊరు నుంచి మా ఇంటికి అయితే వచ్చారండి. వాళ్ళకి తిరుమల ఇంకా కాణిపాకం కాళహస్తి ఇవన్నీ కూడా మేము అంటే దేవుళ్ళ దగ్గరికి అయితే తిరుగుతున్నాము. సో కొంచెం హడావిడిగా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేదండి. సో ఈరోజు అయితే ఒక మంచి బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము. చాలామంది ఏమంటున్నారంటే, అక్క మేము నార్మల్గా బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఫిట్టింగ్ బాగానే వస్తుంది, చిన్న డిజైన్ ఏదైనా నెక్ దగ్గర ఏదైనా డిజైన్ పెట్టినా, హ్యాండ్స్ దగ్గర ఏదైనా డిజైన్ మార్చినా మాకైతే ఫిట్టింగ్ పోతుంది, షోల్డర్ జారుతుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు నేనైతే సింపుల్గా ఈ మోడల్ బ్లౌజ్ అయితే కట్ చేసి చూపిస్తాను. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకున్నారంటే మీకు ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది, అలాగే షోల్డర్ జారే ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి కింద వైపు ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఏ సైజ్ బ్లౌజ్ అయినా, ఎలాంటి మోడల్ బ్లౌజ్ అయినా సరే కింద వైపుకి 1/2 ఇంచు మార్జిన్తో ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత కొలత బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా పొడవునైతే చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కొంచెం టైట్గా పట్టేసుకొని కింద నడుము దగ్గర పట్టుకొని ఇలా బ్లౌజ్ పొడవునైతే ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఎక్కడి దాకా వస్తుందో అక్కడికి మార్కింగ్ వేసాం కదా. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, కొత్త వారి కోసం చెప్తున్నాను. 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ షోల్డర్ కోసం వేసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత టేప్తో ఈ బ్లౌజ్ అంటే ఖర్చుతో కలిపి ఎంత పొడవైతే వచ్చిందో అదే పొడవుని మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా రావాలన్నమాట, వంకర్లు పోకుండా. తర్వాత కొలత బ్లౌజ్ ఇలా తీసేసుకోండి. కొలత బ్లౌజ్ ఇలా తీసేసుకొని ఇక్కడ చూడండి, ఉక్స్ని కాజాని రెండింటిని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఉక్స్ని కాజాని పెట్టుకున్నాక మనకి ఇలా ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, దీన్నే ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసాము అంటే మనకి నడుం లూజ్లో 4వ భాగం అయితే వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి ఒక మార్కింగు, ఇలా వెనకాల డాట్స్ కోసము 1 ఇంచు మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ని ఇలాగే పెట్టేసుకొని ఈ వెనకాల కప్పు పొడవు ఎంత ఉందో ఈ మార్కింగ్ పై నుంచి మనం పొడవునైతే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ మీరు పైపింగ్ వేస్తారంటే ఒక 1/2 ఇంచు వేయండి, హెమ్మింగ్ అయితే 1/2 ఇంచు వేసుకోవాలి. తర్వాత ఇది ఏ సైజు బ్లౌజ్ అని తెలుసుకొని ఫుల్ షోల్డర్ అయితే మార్కింగ్ వేసుకున్నాము అంటే మనకి షోల్డర్ జారే ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే మనకి 8.75 ఇంచులు వచ్చింది, అంటే పెద్ద సైజ్ అనమాట. ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఇలా చెక్ చేసినప్పుడు 7 ఇంచీలు 7.5 అలా వచ్చిందంటే ఇక్కడ 5 ఇంచులు మీరు వేసుకోవచ్చు ఫుల్ షోల్డరు. కానీ ఇక్కడ మనకి 8 ఇంచులు దాటిపోయిందనమాట, అందుకనే మనము ఇక్కడ 5.5కి ఫుల్ షోల్డర్ అయితే వేసుకోవాలి. ఇలా కాదు అనుకుంటే మీకు బ్లౌజ్ మొత్తము నడుం లూజ్ ఎంత ఉందని చెక్ చేసేసుకోండి. 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు ఫుల్ షోల్డరు 5.5 వేసుకోండి. చంక డౌను 6 ఇంచీలు 6.25 ఇంచులు ఇలా వేసుకోవాలి. ఇక్కడ పెద్ద సైజు కాబట్టి నేనైతే 6.25 ఇంచులు చంక డౌన్కి అయితే మార్కింగ్ వేసానండి. ఫుల్ షోల్డరు 5.5 వేసాను. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి పెద్ద సైజు అయినప్పటికీ డీప్ నెక్ కాబట్టి 1.25 ఇంచులే వేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఫ్రంట్లో ముడతలు అనేది రాదనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కోసము 8.35 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనము దీంట్లో 1.25 ఇంచులు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి. 10 ఇంచులు వేసుకోవాలి. కానీ ఇక్కడ నేను 1.5 ఇంచు కలుపుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి చెస్ట్ దగ్గర కొంచెం ముందే నేను ఇలా కట్ చేసి కుట్టిస్తే కొంచెం టైట్ ఉందన్నారు. ఒక కుట్టు విప్పినా సరిపోతుంది, కానీ ఎందుకు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడే మంచిగా ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ నడుం లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచు కలుపుకున్నాను అనమాట. ఓకేనండి. ఇక్కడ చంక దగ్గర ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేశాను, అలాగే చెస్ట్ లూజ్ కూడా ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా వేసాను అనమాట. ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది మ్యాచ్ అయిపోయిందంటే వీళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కొలత బ్లౌజ్లో ఇక్కడ చంక లూజ్ని చెక్ చేసుకుంటే మనకి 9.5 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ గీత కింద నుంచి చూసుకోవాలన్నమాట. ఓకేనా. గీత పై నుంచి కాదండి, కింద నుంచి ఇలా చెక్ చేస్తే మనకి కరెక్ట్గా 9.5 అనేది వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళకి ఈ బ్లౌజ్ అనేది ఎక్కడ లూజులు టైట్లు లేకుండా మంచిగా సెట్ అవుతుందన్నమాట. సో ఇలా వేసుకున్నాము. కింద వైపున 3 ఇంచులకు వేసానండి రౌండ్ కోసము, వెనకాల రౌండ్ కోసము. ఇక్కడ పైన వచ్చేసి 2.5 వేసుకోండి, అంటే నెక్ ఏమీ జారదండి. మీరు 2.5 2.25 ఇంచులు కూడా వేసుకోవచ్చండి ఈ సైజు వారికి.
2 ఇంచులు 3 ఇంచులు వేశారు అంటే నెక్ కోసం తీసుకున్నారంటే షోల్డర్ అనేది జారిపోతుంది. సో ఓకేనండి, ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు అంటే మీకు చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది, అలాగే షోల్డర్ జారే ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మిగిలిన పీస్లో ఒక చివర మనము బ్యాక్ పార్ట్ తీసుకున్నాము, ఇంకొక చివర వచ్చేసి ఇలా ఒక ఫోల్డింగ్ పైన ఉంది కదండి, ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలండి. ఇలా వేసినప్పుడు ఇలా పూర్తిగా ఫోల్డింగ్ వేసేయకండి మీరు, జాయింట్లు అయితే 4 జాయింట్లు వస్తాయన్నమాట అలా వేసుకున్నామంటే. ఇలా మనము కొంచెం పీస్ని అయితే తగ్గించి ఇలా ఫోల్డింగ్ వేయాలండి. తర్వాత అయితే మనము బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ బ్యాక్ పార్ట్లో ఖర్చు వదిలిపెట్టకుండా చంక రౌండ్ మొత్తం చెక్ చేసుకుంటే నాకైతే 12 ఇంచీలు వచ్చిందండి. మనకి ఇప్పుడు ఈ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ తగ్గించుకొని 11 ఇంచీలు అయితే ఉండాలి. సో 11 ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత కింద వైపున స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసి ఫస్ట్ ఈ పీస్ని అయితే కట్ చేసి తీసేయండి. మళ్ళీ కిందకి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ నుంచి బ్లౌజ్ ఒక హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచీలు, ఖర్చుతో కలిపి 7.5. ఓకేనా, 7.5 దగ్గరికి ఈ విధంగా మనం మార్కింగ్ అంటే ఖర్చుతో కలిపి మార్కింగ్ అయితే వేసుకున్నాము. తర్వాత చూడండి ఇటువైపు నుంచి 2 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ వేయండి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి పెద్ద సైజు కాబట్టి 3.5 దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి చంక లూజు 9.5 కదా, 9.5కి వేసుకోండి. హ్యాండ్ ఒక లూజు 7 ఇంచుల దగ్గరికి వేస్తున్నాను. సో ఈ విధంగా వేసుకున్నాము. ఖర్చు కోసం 2 ఇంచులు విడిచిపెట్టేసి ఇలా హ్యాండ్ని అయితే ఈ విధంగా మనము మార్కింగ్ వేసుకున్నాము. ఇక్కడ షార్ట్ హ్యాండ్లోనే రాసి బుట్ట అయితే వస్తుందండి. పొడవు అయితే 2.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి, అలాగే వెడల్పు కూడా 2.5 ఇంచు ఇలా ఎక్స్ట్రా అయితే తీసేసుకొని ఇలా చూడండి మళ్ళీ హ్యాండ్ కరువును ఎలా అయితే తీసుకున్నామో ఈ విధంగా మార్కింగ్ వేసి దీంట్లో కలిపేసేయాలి. ఓకేనా, ఈ విధంగా మనం చేసుకున్నామంటే మనకి ఎక్కువ బఫ్ అయితే రాదండి, చిన్నగా బఫ్ వచ్చి చాలా బాగుంటుందన్నమాట. చాలామందికి ఇలా ఇష్టం ఉంటుంది. సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడ నేను టాకా వేస్తున్నాను కదా, అక్కడి నుంచి మనకి ఈ బఫ్ అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడైతే జాయింట్ వస్తుందండి, జాయింట్ మళ్ళీ వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే వేస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ అయితే సరిపోదు అనమాట ఫ్రంట్కి, అందుకని ఇప్పుడు జాయింట్ క్లాత్ ఏమీ తీయట్లేదు. తర్వాత మనం కుట్టినప్పుడే మనము లోత్ అనేది తీసుకోవాలండి. హ్యాండ్స్కి ఇలా మోడల్ ఏమైనా వచ్చినప్పుడు కుట్టినప్పుడు లోతు తీసుకున్నామంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మనకి. తర్వాత ఈ మిగిలిన పీస్లో మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఓపెన్స్ మన వైపుకు ఉండాలండి. ఇక్కడ చూడండి క్లాత్ అయితే బాగా తక్కువ వచ్చింది, 1 మీటర్ తెచ్చాను కానీ తక్కువే పడింది అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా కింద వైపున 2 ఇంచీలు తగ్గించాలి, ఫోల్డింగ్ చేసేసి ఇలా క్రాస్గా వేయాలి. ఇక్కడ నాకు సరిపోలేదు అందుకని మళ్ళీ ఇటువైపుకి వేసుకున్నాను. తర్వాత చూడండి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మొత్తం ఇలా మార్కింగ్ వేసాము. ఇక్కడ చంక దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ వేసేసి ఇలా బ్యాక్ పార్ట్ని అయితే తీసేయండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ వేసి లోతుని అయితే తీసుకోవాలి. చాలామంది చంక దగ్గర లోతుని తీయట్లేదండి, అలా తీయలేదు అంటే మీకు ఖచ్చితంగా ముడతలు అయితే వచ్చేస్తాయి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6.5 వేస్తున్నానండి, 6.5 నెక్ డౌను. ఇంకా నెక్ వెడల్పు వచ్చేసి 2.5 వేస్తున్నాను అనమాట. మనకి బ్యాక్ పార్ట్లో 3 ఇంచులు వేసుకున్నాము, కానీ ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసరికి 2.5 వేసాను కదా. ఈ కింద వైపు ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచు పైకి వేసుకున్నాం కదా, ఈ పైన వేసుకున్న మార్కింగ్కి ఇంకొక 1/2 ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా మనకి స్టార్ నెక్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా వేసినప్పుడు ఏంటంటే మనకి ఈ సారీలోంచి చిన్న బార్డర్ వస్తుందండి. ఈ చిన్న బార్డర్ ఈ విధంగా వేసుకున్నాము అంటే మనకి ట్రెండింగ్ మోడల్ అయితే వస్తుందన్నమాట. నెక్ దగ్గర చాలా బాగుంటుంది. ఇప్పుడు కటింగ్ అయితే చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ కూడా పెడతానండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ వరకు మనకి మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. పైనుంచి వేసుకున్న తర్వాత ఏ సైజ్ వరకు అయినా 1.5 ఇంచు కిందకి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. తర్వాత కొలత బ్లౌజ్లో ఈ చంక దగ్గర అలాగే ఈ క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి. పైన 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి ఈ పొడవు కిందకి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వేసుకోవాలో కొలత బ్లౌజ్లోంచి చెక్ చేసుకోవాలండి. షోల్డర్కి ఈ విధంగా చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలిపి ఇలా ఫోల్డింగ్ వేసి పట్టుకోవాలండి షోల్డర్ దగ్గర.
ఇక్కడ ఈ కింద చివర్లో మనకి కుట్టు ఉంటుంది కదా, మనకి క్రాస్ బెల్ట్ దగ్గర, ఇక్కడ కూడా మనం ఈ విధంగా రెండు కూడా కలిపి ఇలా పట్టుకొని పైన 1/2 ఇంచు వదిలేసి ఇలా చూడండి, ఇక్కడ రెండు క్లాత్ కూడా ఇలా కలిపేసి ఇలా పట్టుకొని మీరు ఇలా మార్కింగ్ వేశారంటే మీకు ఎక్కువ సాగిపోకుండా కరెక్ట్ మార్కింగ్ అయితే వస్తుంది. ఎక్కడికైతే పొడవు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్, ఇంకొక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి 2.5, అలాగే ఇక్కడి నుంచి 2.75 ఇంచీలు, 2 ఇంచీలు 2.5 అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 అనేది తీసుకున్నాను. తర్వాత ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాము. ఓకేనండి. సో ఈ విధంగా అయితే వేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది మంచిగా కుదురుతుందనమాట. ఇక్కడ చిన్న జాయింట్ వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా మనమైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేద్దాము. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఈ పీస్ అయితే మిగిలి ఉంది కదా మనకి, ఈ పీస్ని ఇలా క్రాస్గానే జాయింట్ వేయాలండి. చూడండి ఈ విధంగా మనకి జాయింట్ అయితే వస్తుంది. ఇలా జాయింట్ వచ్చేసాక మనకి కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కింద వైపు కూడా ఇలా టాకాలు అనేవి వేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్స్ ఒక పొడవునైతే మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సైజు వారికి మనకి 2.5 ఇంచీలు ఈ మెయిన్ డాట్స్ పొడవు అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 2.5 తీసుకున్నానండి. రెండో డాట్స్ కోసం కూడా సేమ్ అంతే తీసుకున్నాను. ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసేసుకొని అంతే గ్యాప్తో 3వ డాట్స్ కూడా మార్కింగ్ వేసుకున్నాను. ఓకేనండి. సో ఈ విధంగా అయితే వేసుకున్నాము. ఇక్కడ నాకు క్లాత్ కొంచెం సరిపోలేదు కదా, నా దగ్గర ఉందండి ఎక్స్ట్రా క్లాత్, దాంతో నేను క్రాస్ బెల్ట్ అంతా కూడా తీసేస్తాను. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. మీరు ఏదైనా చిన్న ఇక్కడ నెక్ దగ్గర మాత్రము డిజైన్ మార్చారు, ఇంకా మిగతావంతా సేమ్ అనుకుంటే మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదండి. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తారో అలాగనే కట్ చేయాలి. మీకు కస్టమర్ ఒకవేళ షోల్డర్ జారుతుంది అని చెప్పారు అంటే మీరు ఇప్పుడు 5.5 వేసే దగ్గర ఒక 1/4 ఇంచు తగ్గించుకోండి. అలాగే నెక్ దగ్గర 2.5 ఇంచీలు 2.5 వేయాలి. అంటే 30 కన్నా ఎక్కువ పెద్ద సైజులో వచ్చిందనుకోండి 2.5 వేయాలి. 2.75 ఇంచులు 3 ఇంచులు నెక్ కోసం తీసుకున్నారంటే షోల్డర్ జారిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.